హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఎంసీక్యూ పద్ధతిలో రాబోయే ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా మేము ఈ సెషన్ని స్టార్ట్ చేసాం మై ఫ్రెండ్స్. ఈ సెషన్లో మనం స్పేస్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని సాల్వ్ చేద్దాం, విచ్ ఆర్ బేస్డ్ అపాన్ వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్స్. మీకు ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా రీసెంట్ కరెంట్ అఫైర్స్ని, అలానే కొంత స్టాటిక్ సిలబస్ని, ఇవి రెండింటినీ కూడా క్లబ్ చేస్తూ ఈ క్వశ్చన్స్ని మనం డిజైన్ చేసాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ అండి, విచ్ స్పేస్ ఏజెన్సీ హెల్ప్స్ ఇండియా ఇన్ ట్రాకింగ్ ద సోలార్ మిషన్ ఆదిత్య L1? మనందరికీ తెలుసు, గత సంవత్సరం 2023లో మనకి ఆదిత్య L1 మిషన్ని ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు ఫ్రమ్ ద సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ యూజింగ్ ద PSLV శాటిలైట్ లాంచ్ వెహికల్. మరి ఈ మిషన్కి సంబంధించి ఆ శాటిలైట్ని ట్రాక్ చేసేందుకు ఇస్రో వారికి ఏ స్పేస్ ఏజెన్సీ హెల్ప్ చేస్తుందని మిమ్మల్ని అడిగినట్టయితే ఇట్ ఈస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఆదిత్య L1 మిషన్ గురించి ఒక 4 పాయింట్స్ మనం నోట్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్. అంటే సూర్యుడిని మనం స్టడీ చేసేందుకు భారతదేశం పంపినటువంటి మొట్టమొదటి మిషన్, ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్. దీంట్లో యూజ్ చేసినటువంటి లాంచ్ వెహికల్, ఏ రాకెట్ని యూజ్ చేసి మనం పంపించాము, దట్ ఈస్ PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ XL వర్షన్ అండి. ఓకే, ఈ PSLV XL వర్షన్లో C-57 అనే మిషన్ ద్వారా మనం ఈ శాటిలైట్ని లాంచ్ చేశాము. అదే కాకుండా ఆదిత్య L1 మిషన్లో L1 అంటే లెగ్రాంజీ పాయింట్. అంతరిక్షంలో ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో గ్రావిటేషన్ అట్రాక్షన్ పుల్ ఉంటుందండి. ఇది సన్ అనుకుందాం, ఇది ఎర్త్ అనుకుందాం. ఈ 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. కానీ వీటి రెండింటి మధ్యలో ఒకానొక ప్రాంతంలో గ్రావిటేషనల్ పుల్ అనేది 0 ఉంటుంది. అంటే అటు భూమి వైపు అట్రాక్ట్ కాదు, అటు సన్ వైపు అట్రాక్ట్ కాదు. అటువంటి చోట్లలో శాటిలైట్ని కనుక మనం పెట్టినట్టయితే అక్కడ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలా సన్కి ఎర్త్కి మధ్యలో 5 లెగ్రాంజీ పాయింట్స్ ఉంటాయి. ఇది L1 అండి, ఎర్త్ సన్కి మధ్యలో. ఇది L2, ఇక్కడ L3, అలానే L4, L5. ఇలా 5 పాయింట్స్ ఉంటాయి. జస్ట్ రిమెంబర్ దేర్ ఆర్ 5 లెగ్రాంజీ పాయింట్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆదిత్య L1 మిషన్లో టోటల్గా 7 పేలోడ్స్ ఉన్నాయి. హౌ మెనీ పేలోడ్స్ యూ హ్యావ్ ఇన్ ఆదిత్య L1 మిషన్? 7 పేలోడ్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆదిత్య L1 మిషన్లో L1 అనే ఈ లెగ్రాంజీ పాయింట్ వచ్చేసి భూమి నుంచి, ఎర్త్ నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. These points are few important points with respect to Aditya L1 mission. So next slide lo you can just pause the slide and note down all the important points with respect to Aditya L1 mission. మామూలుగా ఏం చేసామంటే PSLVని మనం లాంచ్ చేసి లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టేసి మెల్లిమెల్లిగా దాని ఆర్బిట్ని ఇంక్రీజ్ చేస్తూ ఒక స్లింగ్ షాట్ చేసేసి ఈ L1 అనే పాయింట్ దగ్గరికి మనం లాంచ్ చేసామన్నమాట. So this is where Aditya L1 mission stands. So next current affair. With reference to SpaceX, very recent mission అండి, డిసెంబర్ ఎండింగ్ 2024లో లాంచ్ చేసినటువంటి మిషన్. మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్ ఫర్ ఫిబ్రవరి ఎగ్జామ్ ఏంటంటే ఇస్రో వాళ్ళు లాంచ్ చేసినటువంటి SpaceX మిషన్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ విల్ సీ 2 శాటిలైట్స్. ఈ మిషన్లో 2 శాటిలైట్స్ ఉన్నాయంట. SDX-01 which is also called as Chaser and SDX-02 which is called as Target, align in the same orbit. ఏమంటున్నాడు, మన భూమి చుట్టూ ఉన్నటువంటి ఒక ఆర్బిట్లో ఒక శాటిలైట్ ఉంటుందంట, దాని పేరు SDX-02. ఇదేంటంటే టార్గెట్ శాటిలైట్ అంట. ఈ శాటిలైట్ని ఒక చేజర్ అంటే దాని వెనకాల పరిగెత్తేటటువంటి ఒక శాటిలైట్ వచ్చేసి అటాచ్ అయిపోతుందంట. అవునా కాదా అంటున్నాడు. లెట్స్ సీ లేటర్. ఇండియాస్ వర్క్ హార్స్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C-60 విల్ లాంచ్ దిస్ మిషన్. PSLV లాంచ్ వెహికల్ని యూజ్ చేసి ఈ మిషన్ని మనం లాంచ్ చేస్తున్నామంట. దిస్ మిషన్ విల్ యూజ్ ద డాకింగ్ మెకానిజం. ఏంటంట, 2 శాటిలైట్స్ని అటాచ్ చేసే మెకానిజంని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉపయోగిస్తున్నామా లేదా అంటే ఆల్ దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ మై ఫ్రెండ్స్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్. కింద ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. సో ఏమంటున్నాడు, హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ ఎబో ఈజ్ ఆర్ కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నాడు. ఇంతకుముందు స్లైడ్లో ఏంటండి, ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో లెట్ మీ టెల్ యూ అబౌట్ ఇన్ ద స్పేడెక్స్ మిషన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్పేస్లో డాకింగ్ మెకానిజం డెమాన్స్ట్రేట్ చేసేందుకు యూజ్ చేసేటటువంటి మిషనే ఇన్ ద స్పేడెక్స్ మిషన్. ఈ మిషన్ని మనం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60 మిషన్ ద్వారా పంపాం. అంటే PSLV యొక్క 60వ మిషన్లో మనం ఈ స్పాడెక్స్ని పంపాం. ఈ స్పేడెక్స్లో ఏమవుతుందంటే అండి, మన ఎర్త్ చుట్టూ ఉన్నటువంటి ఒక లో ఎర్త్ ఆర్బిట్లో మనం ఒక శాటిలైట్ని ప్లేస్ చేసి ఇంకో శాటిలైట్ని దీంతో కాంటాక్ట్ అయ్యే విధంగా చేసి ఇవి రెండు అటాచ్ అయిపోయి ఒక సింగిల్ పెద్ద శాటిలైట్గా మార్చేటటువంటి ఒక టెక్నాలజీయే డాకింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా స్పాడెక్స్ మిషన్ ద్వారానే ఇస్రో వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్స్ ఇన్ ద స్పేడెక్స్ మిషన్. ఇదే మిషన్లో అండి ఇంకొక పాయింట్ చెప్పాలంటే, ఇదే C-60 మిషన్లో మనం పోయం POEM 4 ఎక్స్పెరిమెంట్ని కూడా చేశాం. వాట్ ఈస్ దిస్ పోయం? మీరు వినుంటారు. పోయం అంటే PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. మనకి PSLVలో 4 స్టేజెస్ ఉంటాయి కదా. ఒక్కొక్క స్టేజ్ కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ వచ్చి మనకి ఓషన్లో పడిపోతూ ఉంటుంది. సో అలా వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి ఆ ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి రాకెట్ ఉంటుందా, ఆ 4th స్టేజ్ రాకెట్ని అంతరిక్షంలోనే ఉంచి దాంట్లో అవసరమైనటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్ని పెట్టి ఎక్స్పెరిమెంట్స్ చేసేయడమే మనకు పోయం అని పిలుస్తూ ఉంటాం. ఓకే, వి లెర్న్ పోయం ఇన్ డీటెయిల్ ఇన్ అవర్ క్లాసెస్, బట్ నాట్ నౌ. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఒకసారి పాస్ చేసుకోవచ్చండి. ఈచ్ అండ్ ఎవ్రీ MCQకి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. యూ కెన్ జస్ట్ పాస్ ఇట్ అండ్ రీడ్ దట్. నెక్స్ట్ MCQ అండి. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ హ్యాస్ టచ్డ్ ద కరోనా ఆఫ్ ద సన్. రీసెంట్లీ అండి ఏ స్పేస్ మిషన్ సన్ యొక్క కరోనాని టచ్ చేయగలిగింది అని మిమ్మల్ని అడిగినట్టయితే దట్ ఈస్ పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్ అండి పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్. ఇది ఇటీవల కాలంలో న్యూస్లో నిలిచింది. ఎందుకంటే మనిషి తయారు చేసినటువంటి ఆబ్జెక్ట్స్లో సూర్యుడికి అతి సమీపంగా వెళ్ళినటువంటి ఆబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఇప్పటివరకు అది పార్కర్ సోలార్ ప్రోబ్ ఆబ్జెక్ట్ అండి. పార్కర్ సోలార్ ప్రోబ్, వాట్ డస్ దిస్ ఎక్స్పెరిమెంట్ మీన్ టు అస్? లెట్స్ లెర్న్ ఫ్యూ పాయింట్స్. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ని నాసా వాళ్ళు లాంచ్ చేశారండి ఇన్ ద ఇయర్ 2018 ఆగస్ట్లో లాంచ్ చేశాం. ఇది ఆ రోజు నుంచి సూర్యునికి దగ్గరగా వెళ్తూ వస్తుంది. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్కి ఉన్నటువంటి ఒక యూనిక్ క్వాలిటీ ఏంటంటే ఇట్ కెన్ విస్టాండ్ టెంపరేచర్స్ అప్ టిల్ 1300 డిగ్రీ సెల్సియస్. 1300 డిగ్రీ సెల్సియస్ వేడిని కూడా తట్టుకునేటటువంటి కార్బైడ్ బేస్డ్ సీలింగ్ ఉందన్నమాట. ఆ మొత్తం శాటిలైట్ని ఒక కార్బైడ్ కంటైనర్లో పెట్టేసి మనం పంపించగలిగామన్నమాట. దేనికోసం పంపించాం దీన్ని? సన్ యొక్క కరోనా మరియు సన్ పైన జరిగేటటువంటి డిఫరెంట్ ఫెనోమెనా, సన్ యొక్క అట్మాస్ఫియర్. మనకి సూర్యుడు సింపుల్గానే కనిపించవచ్చండి, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లోజన్స్ హ్యాపెనింగ్ ఆన్ ద సన్. ఒక సూర్యుడి పైన మీకు చాలా వరకు సోలార్ ఫ్లేర్స్ కనిపిస్తాయి, అంటే ఒక ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు సూర్యుడి నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఎమినేట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఈ ఎక్స్ప్లోజన్ అనేది భారీగా ఉందనుకోండి, మన భూమి చుట్టూ ఉన్నటువంటి శాటిలైట్ సిస్టమ్స్ అన్నీ కూడా, కమ్యూనికేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. అలానే భూమి పైన ఉన్నటువంటి ఎలక్ట్రిక్ గ్రిడ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అలా డ్యామేజ్ అవుతున్నందున ఒకవేళ మనం దీన్ని ప్రిడిక్ట్ చేయగలిగితే వెంటనే మనం ఏం చేస్తాం, మన శాటిలైట్స్ని కానీ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కానీ ఆఫ్ చేసేస్తాం. అలా ఆఫ్ చేసినప్పుడు మన అసెట్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ అయి ఉంటాయి. ఇది చేసేందుకు మనకి సన్ యొక్క పూర్తి వివరాలు తెలియాలి. మనకి సూర్యుడు అనేవాడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు. సూర్యుడి పైన తరచూ మనకి ఎక్స్ప్లోజన్ జరుగుతూ ఉంటాయి, న్యూక్లియర్ ఫ్యూజన్. వాట్ ఈస్ ద ఫెనోమెనా హ్యాపెనింగ్ ఆన్ ద సన్? న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ ఫ్యూజన్ రియాక్షన్ అవుతున్నందువల్ల బ్లాస్టింగ్స్ ఉంటాయి, సన్ స్పాట్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ఫెనోమెనా జరుగుతూ ఉంటాయి. అలా సూర్యుడి యొక్క అట్మాస్ఫియర్ని పూర్తిగా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకునేందుకు మనం పంపినటువంటి మిషనే పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్. హూ సెండ్ ద పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్? నాసా. ప్రపంచంలో మనిషి కనిపెట్టినటువంటి వస్తువుల్లో ఇప్పటి వరకు సూర్యుడికి అతి సమీపంగా వెళ్ళినటువంటి ఆబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అదేంటి? పార్కర్ సోలార్ ప్రోబ్. నెక్స్ట్
యూ కెన్ జస్ట్ పాస్ అండ్ యూ కెన్ రీడ్ ద టాపిక్. ప్రతి స్లైడ్ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేశాను. జస్ట్ పాజ్ ద స్లైడ్ అండ్ యూ కెన్ రీడ్ ద స్లైడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ లాంచ్డ్ వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్? రీసెంట్లీ ఏ కంట్రీ ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్కతో తయారు చేయబడినటువంటి ఒక శాటిలైట్ని లాంచ్ చేసిందని మిమ్మల్ని అడిగినట్టయితే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ జపాన్. జపాన్లో ఉన్నటువంటి క్యోటో యూనివర్సిటీ, ఎవరండి? జపాన్స్ క్యోటో యూనివర్సిటీ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక వుడెన్ బేస్డ్ శాటిలైట్ని లాంచ్ చేయబోతున్నారు. ద నేమ్ ఆఫ్ దట్ శాటిలైట్ ఈస్ లింగోసాట్. లింగోసాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో ఎందుకు మనం వుడ్ బేస్డ్ శాటిలైట్స్ మనకు కావాలి? మామూలుగా శాటిలైట్స్ అన్నీ కూడా మెటల్తో తయారు చేయబడి ఉంటాయి. ఈ మెటల్తో తయారు చేయబడినటువంటి శాటిలైట్ అనేది దాని లైఫ్ టైం అయిపోయిన తర్వాత అదొక డెబ్రీలా మిగిలిపోతుంది, ఒక వేస్ట్లా అంతరిక్షంలో మిగిలిపోతుంది అనమాట. అది తిరిగి భూమిపైనకి వచ్చినప్పుడు కూడా అది భూమిపైన చాలా వరకు హాని కలిగిస్తుంది. ఆ మెటల్ అనేది అంతరిక్షంలో ఉండడం వలన దానిపైన చాలా రేడియేషన్ ప్రయోగం కూడా జరుగుతుంటుంది. సో ఇంత డెబ్రీస్ని మనం మేనేజ్ చేయలేం కాబట్టి అదే కనుక మనం వుడ్తో తయారు చేయగలిగితే ఆ వుడ్ అనేది అంతరిక్షంలో నుంచి భూమిపైనకి వచ్చేటప్పుడు మన భూమిలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో అది బర్న్ అయిపోయి యాష్లా మారిపోతుంది. కాబట్టి సో సైంటిస్ట్ వర్ ఎంకరేజింగ్ ఫర్ వుడ్ బేస్డ్ శాటిలైట్. దీంట్లో ఈ వుడ్ బేస్డ్ శాటిలైట్లో మనం ఒక ప్రత్యేకమైన వుడ్ని వాడామండి. ఆ వుడ్ పేరు వచ్చేసి మ్యాగ్నోలియా వుడ్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద లింగోసాట్. ఎవరు పంపిస్తున్నారండి? క్యోటో యూనివర్సిటీ వాళ్ళు తయారు చేశారు, జపాన్ వాళ్ళు పంపిస్తున్నారు. లింగోసాట్ దాని పేరు, దాంట్లో వాడినటువంటి వుడ్ పేరు మ్యాగ్నోలియా వుడ్. సో దిస్ ఈజ్ అబౌట్ లింగోసాట్. ఒక్కసారి మీరు స్లైడ్ని పాజ్ చేసుకొని లింగోసాట్ గురించి సేమ్ పాయింట్స్ నేను తిరిగి ఇక్కడ మెన్షన్ చేశాను సో దట్ యూ కెన్ రివైజ్. సో ద నెక్స్ట్ MCQ, విత్ రిఫరెన్స్ టు ద స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మన భారతదేశంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయండి. ఒక శాటిలైట్ని అంతరిక్షంలో పెట్టాలి అంటే మన దగ్గర 3rd జనరేషన్ లాంచ్ వెహికల్ ఉంది, PSLV. తర్వాత 4th జనరేషన్ లాంచ్ వెహికల్ ఉంది, GSLV. ఆ తర్వాత వచ్చినటువంటి వేరియంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీని గురించి క్వశ్చన్. విత్ రిఫరెన్స్ ద స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ నెంబర్ 1. వైల్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఈజ్ ఇంటెండెడ్ to put a satellite into the low Earth orbit, PSLV puts satellite in the higher Earth orbit. Next, the turnaround time of the SSLV is much lower than that of PSLV. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏమంటున్నాడు? విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? రిమెంబర్ మై ఫ్రెండ్, SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇస్రో యొక్క న్యూ లాంచ్ వెహికల్ అండి. దీని గురించి క్లియర్ కట్గా నెక్స్ట్ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండు స్టేట్మెంట్స్లో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ బికాస్ PSLV ఈజ్ ఆల్సో యూజ్డ్ టు లాంచ్ శాటిలైట్స్ ఇన్ టు లో ఎర్త్ ఆర్బిట్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ రైట్ అండి. ఈ టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటి, SSLV అంటే ఏంటో మనం నేర్చుకుందాం. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ రైట్. సో లెట్స్ లెర్న్ clearly about what is SSLV. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ లాంచ్ వెహికల్లో 3 స్టేజెస్ ఉంటాయండి. ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 3 స్టేజెస్. ప్రతి లాంచ్ వెహికల్కి స్టేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ PSLVలో మనకి 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ సాలిడ్, ఇలా ఉంటుంది, సాలిడ్ లిక్విడ్గా ఉంటుంది. బట్ SSLV has 3 stages and all these 3 stages all are solid. అంటే సాలిడ్ ఫ్యూయల్నే యూజ్ చేస్తుంటాయి ఈ 3 స్టేజెస్ కూడా. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ SSLV అంటే దాని యొక్క టర్న్ అరౌండ్ టైం. అంటే అది అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి భూమిపైనకు వచ్చి దాన్ని తిరిగి అసెంబుల్ చేసి మళ్ళీ అంతరిక్షంలోకి ఎన్నిసార్లు పంపొచ్చు అని అడిగినప్పుడు కేవలం 72 గంటల్లోనే 72 అవర్స్లోనే, అంటే ఆల్మోస్ట్ హౌ మెనీ డేస్, వితిన్ 3 to 4 days మనం వెంటనే ఈ శాటిలైట్ని లాంచ్ వెహికల్ని అసెంబుల్ చేయొచ్చు, శాటిలైట్ని లాంచ్ చేయొచ్చు. అదే మీరు PSLV కనుక తీసుకున్నట్టయితే మినిమం టు మినిమం ఒక 60 to 70 days పడుతుంది. 60 days పడుతుంది అంటే 2 months పడుతుందండి PSLV లాంచ్ వెహికల్ మీరు తయారు చేయాలంటే.
కానీ ఎస్ఎస్ఎల్విని తయారు చేయాలంటే ఎంతసేపు పడుతుంది మనకు 3 నుంచి 4 రోజులు. 72 గంటల్లో మీరు ఆన్ డిమాండ్ బేస్డ్ వెహికల్ అంటాం అనమాట దీన్ని. వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్ ఆన్ డిమాండ్ బేస్డ్ వెహికల్. మీకు కాల్ వచ్చింది నేను శాటిలైట్ లాంచ్ చేస్తా అంటే 72 గంటల్లో లాంచ్ వెహికల్ని తయారు చేస్తారు. దిస్ ఈస్ హౌ ఎస్ఎస్ఎల్వి లుక్స్ లైక్. వాట్ ఈస్ ద మేజర్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఎస్ఎస్ఎల్వి? ఎస్ఎస్ఎల్విని మనం దేనికి యూజ్ చేస్తామంటే 500 kg శాటిలైట్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేసేందుకు యూజ్ చేస్తూ ఉంటాం, లేదా ఆల్మోస్ట్ 300 kg శాటిలైట్ని సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ప్లేస్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. These are the important points which you have to understand with respect to SSLV. SSLV is what? It is an all solid 3-stage launch vehicle with 4th stage as a velocity trimming stage which contains liquid. మామూలుగా చెప్పాలంటే సింపుల్గా ఇది 3 stages ఉంటాయి. 4th stage is add-on stage, వెలాసిటీ ట్రిమ్మింగ్ స్టేజ్. అంటే శాటిలైట్ని స్లో చేయడానికి లేదా దాన్ని ఇంటెండెడ్ ఆర్బిట్లో ప్లేస్ చేయడానికి మాత్రమే ఉపయోగించేటటువంటి 4th స్టేజ్, దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్ఎస్ఎల్వి. నోట్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఎన్ని కేజీస్ అండి? 500 kg టు లో ఎర్త్ ఆర్బిట్, 300 kg టు సన్ సింక్రోనస్ ఆర్బిట్. ఆన్ డిమాండ్ లాంచ్ వెహికల్. కేవలం 72 గంటల్లోనే మీకు దీన్ని అసెంబుల్ చేసిస్తారు. 3 స్టేజెస్ అన్నీ కూడా ఏం ఫ్యూయల్ని యూజ్ చేస్తున్నాయి? సాలిడ్ ఫ్యూయల్ని మాత్రమే యూజ్ చేస్తున్నాయి. ఫైనల్ స్టేజ్లో లిక్విడ్ ప్రొపల్షన్ బేస్డ్ వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్. వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అంటే స్పీడ్ని కంట్రోల్ చేసే మాడ్యూల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఎస్ఎస్ఎల్వి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్లీ ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్ జరిగిందండి. అది స్పేస్కి సంబంధించినటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్, దానికి సంబంధించిన క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద అంతరిక్ష అభ్యాస్. ఏంటండి ఎక్సర్సైజ్ పేరు? అంతరిక్ష అభ్యాస్. మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి మన స్పేస్ అసెట్స్ని కాపాడుకోవడానికి, లేదా అంతరిక్షంలో నుంచి భూమిపైన ఉన్నటువంటి మన అసెట్స్ని టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేయడానికి జరుగుతున్నటువంటి పన్నాగాలని మనం నిర్వీర్యం చేసేందుకు గాను చేసినటువంటి ఒక ఎక్సర్సైజ్. లెట్స్ సీ ద పాయింట్స్. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్సర్సైజ్. ఇది మొట్టమొదటి ఎక్సర్సైజ్ అంట. బీయింగ్ కండక్టెడ్ అండ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ సెక్యూర్ నేషనల్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఇన్ ద స్పేస్. మన భారతదేశం యొక్క అంతరిక్షంలో ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు చేసినటువంటి మొట్టమొదటి ఎక్సర్సైజ్ అంట. నెక్స్ట్, ఇట్ ఈస్ కండక్టెడ్ బై ద డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్. ఈ ఎక్సర్సైజ్ని ఎవరు చేశారంటండి? మన ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ వాళ్ళు చేశారంట. అంటే మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో జరిగిందంట. సో దీస్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. హూ కండక్టెడ్ దిస్ ఎక్సర్సైజ్? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. దేనికోసం అండి? అంతరిక్షంలో నుంచి భారతదేశానికి జరిగేటటువంటి హాని నిర్వీర్యం చేసేందుకు, అలానే భారతదేశం యొక్క అసెట్స్ ఏవైతే అంతరిక్షంలో ఉన్నాయో వాటిని కాపాడుకునేందుకు గాను చేసినటువంటి ఎక్సర్సైజ్ పేరేంటండి? ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాస్. ఇది న్యూఢిల్లీలో జరిగినటువంటి ఎక్సర్సైజ్ అండి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. దిస్ ఈస్ ద స్లైడ్ విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాస్. ఎవరు చేశారండి ఈ ఎక్సర్సైజ్ని? దిస్ ఎక్సర్సైజ్ వాజ్ కండక్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎక్కడ జరిగిందండి ఎక్సర్సైజ్? న్యూఢిల్లీలో జరిగింది. ఫోకస్డ్ ఏరియాస్ ఏంటండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ స్పేస్ కేపబిలిటీ. మనం అంతరిక్షం నుంచి ఏ దేశానైనా అటాక్ చేయవచ్చా, లేదా మన అసెట్స్ని ఎలా కాపాడుకోవాలి అనే స్పేస్ కేపబిలిటీని మనం పెంపొందించుకునేందుకు గాను చేసినటువంటి ఎక్సర్సైజ్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ అనలాగ్ స్పేస్ మిషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ అట్ విచ్ ప్లేస్? భారతదేశం యొక్క మొట్టమొదటి అనలాగ్ స్పేస్ మిషన్ని ఎక్కడ లాంచ్ చేశాం? శ్రీహరికోటనా, బెంగళూరా, లడాక్ లేనా, అహ్మదాబాదా? ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ లడాక్ లే. వాట్ ఈస్ దిస్ అనలాగ్ స్పేస్ మిషన్? అసలు ఈ అనలాగ్ స్పేస్ మిషన్ అంటే ఏంటి? మామూలుగా మనం మూవీస్లో చూస్తూ ఉంటాం, మార్స్కి వెళ్ళి మనిషి బతుకుతున్నాడు, మూన్ పైకి వెళ్ళి మనిషి బతుకుతున్నాడు. ఇలా మూన్ పైనకి వెళ్ళి బతకాలి అంటే అది ఒకసారి ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ అన్ ఎగ్జామ్, మీరు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తాడు కదా, అలానే ఒకవేళ మనిషి కనుక మార్స్ పైనకి వెళ్తే అక్కడ ఉన్న కండిషన్స్కి తగ్గట్టుగా మనిషి బ్రతకగలుగుతాడా లేదా అని భూమిపైననే కొన్నిసార్లు మనం టెస్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి టెస్ట్ బేస్డ్ ప్లాట్ఫామ్సే ఈ యొక్క అనలాగ్ స్పేస్ మిషన్ అంటూ ఉంటామన్నమాట. అంటే మన లే లడాఖ్లో ఒక ప్రాంతాన్ని మనం ఏం చేస్తామంటే మార్స్ లాగా ఉన్నటువంటి ఒక ప్రాంతంగా క్రియేట్ చేసి మన వ్యోమగాముల్ని అంటే మన ఆస్ట్రోనట్స్ని అక్కడ ప్లేస్ చేసి వాళ్ళని ఒక సిమ్యులేషన్ మోడ్లో ఉంచుతామన్నమాట. అంటే మార్స్లో ఉన్నట్టుంటే మీకు తిండి దొరకదు, ఏమీ దొరకదు కదా, అక్కడ ఎలా బ్రతుకుతారో ఒక క్రియేటివ్ నెట్వర్కింగ్ చేసి ఇవన్నీ ప్రాక్టీసెస్ వాళ్ళతో చేయిస్తూ ఉంటాం. అలా ఇంటర్ స్పేస్ మిషన్స్
అంటే ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్కి వెళ్ళే మిషన్స్ని కూడా సాధ్యపడేందుకు మన ఆస్ట్రోనట్స్ని రెడీగా ఉంచేందుకు గాను ఈ అనలాగ్ స్పేస్ మిషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇటీవల కాలంలో భారతదేశంలో ఇస్రో వాళ్ళు భారతదేశం యొక్క మొట్టమొదటి అనలాగ్ స్పేస్ మిషన్ ఎక్కడ లాంచ్ చేశారు అంటే లడాఖ్లో. ఓకే, మన యూనియన్ టెరిటరీ అయినటువంటి లడాఖ్లో. దిస్ ఈజ్ హౌ దట్ లుక్స్ లైక్. ఇంత చిన్న మాడ్యూల్ ఉంటుందన్నమాట. ఇందులోనే అన్నీ ఉంటాయి. వాళ్ళ బాత్రూమ్, ఫుడ్ అన్నీ ఇక్కడే చేసుకోవాలి. బయటికి వెళ్ళేసి అంతరిక్షంలో ఉన్నట్టు శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని రావాలన్నమాట. దిస్ ఈజ్ హౌ అన్ అనలాగ్ స్పేస్ మిషన్ లుక్స్ లైక్. ఇది కూడా ఒకసారి పాజ్ చేసుకొని యూ కెన్ రీడ్ దిస్. very important content. Next important current affair based MCQ. By which year India wants to place a human onto the moon? ఏ సంవత్సరానికల్లా భారతదేశం మనిషిని చంద్రుని పైన నిలబెట్టాలని చూస్తుంది అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ బై ద ఇయర్ 2040. ఏ ఇయర్ కల్లా అండి? 2040 కల్లా భారతదేశం మొట్టమొదటి హ్యూమన్ని చంద్రుని పైన ప్లేస్ చేయడానికి ప్రయత్నించబోతుంది. నౌ లెట్స్ లెర్న్ హ్యూమన్ బేస్డ్ స్పేస్ మిషన్స్. మనిషిని అంతరిక్షంలోకి పంపేందుకు చేసేటటువంటి మిషన్స్ ఏమేమి ఉన్నాయో ఒక 2 పాయింట్లు నేర్చుకుందాం. ఇటీవల కాలంలో అండి అక్టోబర్ 2024లో క్యాబినెట్ వారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ క్యాబినెట్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్లో నెంబర్ 1 వచ్చేసి చంద్రయాన్ 4 మిషన్. ఈ మిషన్లో ఏంటి అంటే చంద్రునిపైకి వెళ్ళడం, చంద్రుడిపైన ఉన్నటువంటి రాళ్ళను కలెక్ట్ చేయడం, ఆ రాళ్ళను తిరిగి భూమిపైకి తీసుకురావడం. ఓకే, శాంపుల్ రీఎంట్రీ సిస్టమ్ అనే టెక్నాలజీని ఈ చంద్రయాన్ 4లో చేద్దామనుకుంటున్నారు. దీన్ని 2028 కల్లా లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇదే కాకుండా శుక్రయాన్ మిషన్ అంటే శుక్రుడు వీనస్ ప్లానెట్కి మనం ఒక శాటిలైట్ని లాంచ్ చేసి వీనస్ని చదవడం, వీనస్ యొక్క అట్మాస్ఫియర్ని స్టడీ చేయడం ఇందులో చేయబోతున్నాం. ఇది కూడా 2028 కల్లా లాంచ్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ గగన్యాన్ మిషన్ని మ్యాక్స్ 2025 లేదా 2026 లోపు లాంచ్ చేయాలని చూస్తున్నాం. ఈ మిషన్లో భారతదేశానికి చెందినటువంటి 3 వ్యోమగాముల్ని 3 ఆస్ట్రోనట్స్ని 3 రోజుల పాటు అంతరిక్షంలో పెడతాం మనం ఫర్ 3 days. ఎన్ని రోజుల పాటు? ఫర్ 3 days. నెక్స్ట్ ఇదే కాకుండా మనం భారతదేశం యొక్క సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, భారతదేశానికే ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎక్కడైతే మన వ్యోమగాములు వెళ్ళి అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి ఎక్స్పెరిమెంట్స్ చేసి రాగలుగుతారో ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, భారతీయ అంతరిక్ష స్టేషన్. దీన్ని 2035 కల్లా మన సొంత భారతీయ అంతరిక్షంలో మన సొంత స్టేషన్ ఉండాలి. ఎక్కడైతే మనం స్టే చేయగలుగుతామో దాని 2035 కల్లా. ఇంకొక మిషన్ ఏంటి అంటే టు సెండ్ మ్యాన్ ఆన్ టు ద మూన్ బై 2040. మనిషిని అంతరిక్షంలోకి పంపించేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు కొన్ని దేశాలకు మాత్రమే సాధ్యమైనటువంటి ఈ ఫీట్, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్, చైనా, రష్యా, ఫ్రాన్స్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేయగలిగారు. ఇప్పటి వరకు భారతదేశం సొంతంగా మనిషిని అంతరిక్షంలోకి పంపలేదు. అందుకని చెప్పేసి మనం హ్యూమన్ బేస్డ్ ఫ్లైట్ మిషన్ కొరకు ఒక సపరేట్ లాంచ్ వెహికల్ని కూడా డెవలప్ చేస్తున్నాం. దట్ ఈజ్ లాంచ్ వెహికల్ మాడ్యూల్ 3 LVM-3 హ్యూమన్ బేస్డ్ వర్షన్. దీని గురించి మనం తర్వాత నేర్చుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద క్యాబినెట్ డెసిషన్స్. వెరీ ఇంపార్టెంట్. ఇయర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. హియర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, వీనస్ ఆర్బిటాల్ మిషన్. లెట్స్ సీ. విత్ రిఫరెన్స్ టు ద వీనస్ ఆర్బిటాల్ మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వీనస్ ఆర్బిటాల్ మిషన్ అన్న శుక్రయాన్ మిషన్ అన్న రెండు ఒకటే. వీనస్ చుట్టూ ఒక ఆర్బిట్లో ఒక శాటిలైట్ని పెడదామా, దాని పేరు శుక్రయాన్ 1. ఈ రెండు కూడా సేమ్ మిషన్స్. ద మిషన్ ఎయిమ్స్ టు స్టడీ వీనస్ అట్మాస్ఫియర్, సర్ఫేస్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ జియాలజికల్ ఫ్యూచర్స్. ఏంటంటే ఈ మిషన్ ద్వారా వీనస్ యొక్క అట్మాస్ఫియర్ కాంపోజిషన్, అంటే దాని గాలిలో ఏం కెమికల్స్ ఉన్నాయి, ఏమేం గ్యాసెస్ ఉన్నాయి, మరియు దాని సర్ఫేస్ ఎలా ఉంది, దాని ఫ్యూచర్స్ ఏంటివి, జియాలజికల్ ఫ్యూచర్స్. Geosynchronous satellite launch vehicle Mark II will be used for the mission. The mission will be using aerobraking to achieve the desired lower altitude orbit. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో మై ఫ్రెండ్ స్టేట్మెంట్ 2 తప్పండి.
ఎందుకంటే దీంట్లో యూజ్ చేసేటటువంటి లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి మార్క్ 3, మార్క్ 2 కాదు, మార్క్ 3 యూజ్ చేయబోతున్నాం మనం దీంట్లో. ఎస్, దీంట్లో ఏరో బ్రేకింగ్ సిస్టమ్ని ఇస్రో వాళ్ళు మొట్టమొదటిసారిగా టెస్ట్ చేయబోతున్నారు ఇన్ ఆర్డర్ టు ప్లేస్ ద శాటిలైట్ ఇన్ ద ఇంటెండెడ్ ఆర్బిట్. ఈ యొక్క ప్లానెట్ ఉంటే ప్లానెట్ చుట్టూ చాలా ఆర్బిట్స్ ఉంటాయి. నన్ను ఏ ఆర్బిట్లో పెట్టాలి, ఏ హైట్లో పెట్టాలంటే ఇలాంటి టెక్నాలజీ అనేది మనకు చాలా అవసరం. సో వాట్ ఈస్ ద ఆన్సర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ 1 and 3 is correct. Let's write down few points about the Shukrayan mission and also write down few points about the Venus. This is the second planet in the solar system and this is the brightest planet in the solar system. అంతరిక్షంలో అన్నిటికంటే బ్రైట్గా కనిపించేటటువంటి ప్లానెట్ ఏదైనా ఉందంటే ఇదే. అండ్ దిస్ ఇస్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అందరూ అనుకోవచ్చు, సార్ ఫస్ట్ ప్లానెట్ అయినటువంటి మెర్క్యూరీకే కదా మనం హాటెస్ట్ ఉంటుందని. కానీ అదృష్టవశాత్తు మెర్క్యూరీకి అట్మాస్ఫియర్ లేదు. అట్మాస్ఫియర్ లేకుంటే వేడి అనేది ఆగదు. వేడి ఆగకుండా ఏమవుతుంది, పొద్దునంతా వేడిగా ఉంటుంది, రాత్రి అంతా చల్లగా ఉంటుంది. సో అట్మాస్ఫియర్ లేకుంటే వేడి అనేది ఉండదు. సో దట్స్ వై వీనస్ ఇస్ ద హాటెస్ట్ ప్లానెట్. ఇంకోటి వీనస్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ 93.5% ఆఫ్ ద వీనస్ అట్మాస్ఫియర్, వీనస్లో ఉన్నటువంటి గాల్లో 93% మీకు కనిపించేది కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి ఇక్కడ తరచూ యాసిడ్ రైన్ అవుతుంది. అన్ని ప్లానెట్స్ అండి సూర్యుడి చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. వీనస్ మరియు యురానస్ మాత్రమే క్లాక్ వైజ్లో తిరుగుతాయి. దీన్నే రెట్రోగ్రేడ్ మోషన్ అంటాం. మీరు గుడిలోకి వెళ్తే అన్ని ప్లానెట్స్ ఒకవైపు తిరుగుంటే వీనస్ మరియు యురానస్ మాత్రం ఉల్టా తిరుగుంటాయి, ఆపోజిట్ సైడ్లో తిరుగుంటాయి. యూ కెన్ అబ్జర్వ్ ఇన్ నవగ్రహాస్. ఓకే, ఇదే కాకుండా వీనస్ యొక్క యూనిక్ క్వాలిటీ ఏంటి అంటే మామూలుగా ఒక ప్లానెట్ అనేది రొటేషన్, రెవల్యూషన్ రెండు అవుతాయి. రొటేషన్ అంటే ఏంటి, తన చుట్టూ తాను తిరగడం. రొటేషన్ వల్ల ప్రొద్దున మరియు రాత్రి అనేది క్రియేట్ అవుతుంది. రెవల్యూషన్ అంటే సూర్యుడి చుట్టూ తిరగడం. రొటేషన్, రెవల్యూషన్. భూమిలో రొటేషన్ అంటే 24 గంటలు, రెవల్యూషన్ అంటే 365 రోజులు, ఒక సంవత్సరం. అయితే వీనస్కు ఉన్నటువంటి ఒక యూనిక్ క్వాలిటీ ఏంటంటే వీనస్ తన చుట్టూ తాను తిరిగే సమయం కంటే కూడా సూర్యుడి చుట్టూ తిరిగే సమయం చాలా తక్కువ. సూర్యుడి చుట్టూ అది 200 రోజుల్లో తిరిగేసి వస్తే తన చుట్టూ తాను తిరగడానికి 210 రోజులు పడుతుంది. ద రొటేషన్ ఆఫ్ వీనస్, రొటేషన్ టైమ్ ఈజ్ గ్రేటర్ దాన్ రెవల్యూషన్. These are few important points with respect to Venus which you have to note down with respect to the Venus orbital mission. ఇది కూడా ఒకసారి పాజ్ చేసుకొని వీనస్ ఆర్బిటాల్ మిషన్ గురించి మీరు నోట్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 1200 నుంచి 1300 కోట్ల రూపాయల బడ్జెట్ని దీనికి అలాకేట్ చేశాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బేస్డ్ MCQ. ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఏం అడుగుతున్నారండి ఇక్కడ? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు అండర్లైన్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్. అబౌట్ ద గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ గురించి కింది ఇచ్చిన వాటిలో ఏవి తప్పు అని అడుగుతున్నాడు. ఫస్ట్, 4 pilots ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వర్ షార్ట్ లిస్టెడ్ టు బి ఆస్ట్రోనట్స్ ఫర్ గగన్యాన్. ఎస్, 4 ఆస్ట్రోనట్స్ షార్ట్ లిస్ట్ చేశాం, కానీ పంపేది ఎంతమందిని? 3. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, దే విల్ బి ట్రైన్డ్ అట్ యూరీ గగరిన్ కాస్మోనట్ సెంటర్ ఇన్ రష్యా. అవునండి, రష్యాతో మనం 2018లోనే అగ్రిమెంట్ చేసుకొని 2021లో మన వ్యోమగాముల్ని రష్యాకి పంపి వాళ్ళని ఆస్ట్రోనట్స్గా ట్రైన్ కూడా చేశాం మనం. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. దిస్ మిషన్ వాజ్ అనౌన్స్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇన్ 2014. దిస్ ఈజ్ స్కెడ్యూల్డ్ ఫర్ 2024 విత్ ఎ టీమ్ ఆఫ్ 5-member క్రూ. కాదండి, 3 మనం పంపిస్తున్నాం, నాట్ 5-member క్రూ. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో ఇది థర్డ్ స్టేట్మెంట్ రైటా రాంగా అనేది మీరు తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్ పాయింట్. సో హియర్ బోత్ ద థర్డ్ స్టేట్మెంట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. ద ఆన్సర్ విల్ బి బోత్ 3 and 4 ఆర్ ఇన్కరెక్ట్. డోంట్ గో విత్ ద హైలైటెడ్ పార్ట్. ఆన్సర్ ఏంటండి? స్టేట్మెంట్ 3 and స్టేట్మెంట్ 4 ఆర్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ దిస్ పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ హౌ ఏ గగన్యాన్ మిషన్ లుక్ లైక్. గగన్యాన్ మిషన్లో మనం యూజ్ చేసేటటువంటి లాంచ్ వెహికల్ వచ్చేసి లాంచ్ వెహికల్ మార్క్ 3 విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ GSLV మార్క్ 3. GSLV మార్క్ 3 వచ్చేసి మై ఫ్రెండ్ 3 stage లాంచ్ వెహికల్ అండి. ఎన్ని స్టేజ్ లాంచ్ వెహికల్ ఇది? 3 stage లాంచ్ వెహికల్. దీంట్లో సాలిడ్, లిక్విడ్
అండ్ క్రయోజెనిక్ ఫేసెస్ ఉంటాయి. బేసికల్లీ ఇది శాటిలైట్స్ని జియోసింక్రనస్ శాటిలైట్ ఆర్బిట్లో పెట్టడానికి వాడుతూ ఉంటాం. అంటే భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో పెట్టడానికి మనం యూజ్ చేసే శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది. అంటే హెవీ వెయిట్ శాటిలైట్స్ని, కమ్యూనికేషన్ శాటిలైట్స్ని అంతరిక్షంలో పెట్టడానికి ఈ వెహికల్ని యూజ్ చేస్తూ ఉంటాం. దీన్ని మనం మాడిఫై చేసి ఒక హ్యూమన్ బేస్డ్ మిషన్కి అనుకూలంగా ఉండేలా తయారు చేసుకున్నాం అనమాట. ఎందుకంటే శాటిలైట్ని పంపడం, మనిషిని పంపడం రెండూ సేమ్ కాదు. మనిషిని పంపాలంటే చాలా జాగ్రత్తలు ఉండాలి. అందుకే దీంట్లో ఒక యునీక్ మాడ్యూల్ పెట్టాము, ఏ క్రూ మాడ్యూల్. పాడ్ అబార్షన్ టెస్ట్ కూడా చేసాం. అంటే ఒకవేళ ఈ యొక్క వెహికల్ ఫెయిల్ అయిపోయి అక్కడ బ్లాస్ట్ అవుతే వెంటనే ఈ క్రూ మాడ్యూల్ ఉంటుంది కదా, ఇది ఎజెక్ట్ అయిపోయి పక్కనే ఉన్న సముద్రంలో మనకు పడిపోతుందన్నమాట, వితౌట్ కాజింగ్ ఎనీ డ్యామేజ్ టు ద ఆస్ట్రోనట్స్ హు ఆర్ ఇన్ దిస్. 4 ఆస్ట్రోనట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. అందులో 3 మాత్రమే పంపబోతున్నాం. 3 రోజుల పాటు పంపబోతున్నాం ఇన్ టు ద స్పేస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ హైట్లో ఉంచబోతున్నాం వీళ్ళందరినీ? 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంచబోతున్నామండి. భూమి నుంచి ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ 400 కిలోమీటర్స్ ఎత్తులో 3 ఆస్ట్రోనట్స్ని, 3 ఆస్ట్రోనట్స్ ఫర్ 3 days. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా వరకు క్వశ్చన్స్ వస్తాయి ఎంసీక్యూలలో. 7 రోజుల పాటు ఉంచబోతున్నారు, నెల రోజుల పాటు ఉంచబోతున్నారు. ఇంతకుముందు స్టేట్మెంట్లో చూసారు ఫర్ 1 month they were saying. It is not for 1 month, only for 3 days, 3 astronauts and at the height of 400 కిలోమీటర్స్. 2025 ఎండ్లో కానీ 2026లో కానీ మనం ఈ మిషన్ని సక్సెస్ఫుల్గా చూడబోతున్నాం. నెక్స్ట్, రీసెంట్లీ ఇస్రో సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ LEX-2 ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ రీయూజబుల్ లాంచ్ వెహికల్? భారతదేశం ఇటీవలనే ఒక రీయూజబుల్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేసి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసిందంట. దాని పేరేంటి? అది పుష్పక, విమానాన, వ్యోమాన లేదా ఆదిత్యాన? ద నేమ్ ఆఫ్ దాట్ ఈస్ పుష్పక్. వాట్ ఈస్ దిస్ రీయూజబుల్ లాంచ్ వెహికల్? రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే అండి, మామూలుగా మనం ఇప్పుడు వాడేటటువంటి లాంచ్ వెహికల్ శాటిలైట్లు పెట్టేటివి ఉంటాయో అదేమవుతుంది, అది ఫెయిల్ అయిపోయి సముద్రంలో పడిపోతుంది. ఒక్కొక్క ముక్క కిందికి పడేసి సముద్రంలో పడిపోతుంది. వాటిని మళ్ళీ రికవర్ చేసి రిపేర్ చేస్తూ ఉంటాం. అలా సముద్రంలో పడేసేదానికంటే కూడా మనం దీన్ని మళ్ళీ ఫ్యూయల్ చేసి ఒక ఏరోప్లేన్లా వాడేటటువంటి టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేయడమే రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. సో దానికి మనం పేరు పెట్టుకున్నటువంటి పేరు పుష్పక్. ఇది మనకు ఒక నార్మల్ ఫ్లైట్లా కనిపిస్తుంది అండి. దిస్ ఈజ్ అవర్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఇస్రో దీన్ని డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. తద్వారా ఏమవుతుంది, ఒకసారి మనకి రీయూజబుల్ లాంచ్ వెహికల్ వచ్చింది అనుకోండి, మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది కదా అంతరిక్షంలో, దానికి మనం తరచుగా వెళ్ళి రావచ్చు. వెంటనే ఇలా వెళ్ళి ఇలా రావచ్చు. స్పేస్ టూరిజం పెరుగుతుంది, స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనకు అంతరిక్షంలో మనం రేపు కట్టుకోబోయేటటువంటి భారతీయ అంతరిక్ష స్టేషన్కి కావలసినటువంటి గూడ్స్ని కానీ, మెటీరియల్స్ని కానీ, వ్యోమగాములు కానీ వెంటనే మనం తరలించవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇండియా? పుష్పక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNSS, consider the following statements. IRNSS has 3 satellites in geostationary and 4 satellites in geosynchronous. IRNSS covers entire India and about 5,500 square kilometers beyond its borders. India will have its own satellite navigation system with full global coverage by middle of 2019. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏమడుగుతున్నాడండి, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. ఏంటండి అది? కేవలం ఇందులో 3 శాటిలైట్స్ జియో స్టేషనరీలో, 4 శాటిలైట్స్ జియో సింక్రనస్లో పెట్టాం తప్ప ఇది తప్పు. ఇదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం అందరం కూడా ఫోన్లో ఓపెన్ చేయగానే మ్యాప్స్ ఓపెన్ చేస్తాం ఫర్ ట్రావెలింగ్. ఆ మ్యాప్స్ అనేది ఎక్కువగా దేని బేస్ మీద ఉంటుందండి? GPS బేస్ పైన ఉంటుంది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అది ఎలా పనిచేస్తుందంటే, మనం శాటిలైట్ని అంతరిక్షంలో పెట్టినప్పుడు అది ఇమేజెస్ తీసుకొని ఆ ఇమేజెస్ని అన్నింటినీ ఒక మ్యాప్లా క్రియేట్ చేసి మనకు ట్రావెల్ అనేది ఫ్రీగా చేస్తూ ఉంటుంది. అలానే భారతదేశం
తన సొంత రీజనల్ నావిగేషన్ సిస్టమ్, శాటిలైట్లు పెట్టి మ్యాపులు తయారు చేసి తన సొంత మ్యాపింగ్ సిస్టమ్ తయారు చేసేందుకు లాంచ్ చేసినటువంటి మిషనే IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అమెరికా వాడు GPS తయారు చేసుకున్నాడు. GPS ఎవరిదండి? అమెరికా. చైనా వాడు GPSకి అనుకూలంగా బైడో అని ఒకటి లాంచ్ చేశాడు. గెలీలియో వచ్చేసి యూరోపియన్ యూనియన్ వాళ్ళు. గ్లోనస్ వచ్చేసి రష్యా వాడు. జపాన్ వాడు వచ్చేసి క్వాసీ జెనిత్, QZ అని పిలుస్తా, క్వాసీ జెనిత్. ఇలా ఒక్కొక్క దేశం వాళ్ళ దేశాలకు సంబంధించినటువంటి క్లియర్ మ్యాపులు, రోడ్లు ఎలా ఉన్నాయి, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఇట్లా క్లియర్ కట్ ఇమేజెస్ వాళ్ళు తయారు చేసుకున్నారు. అయితే భారతదేశం తన సొంత మ్యాపింగ్ సిస్టమ్ ఉండేందుకు, తన సొంత నావిగేషన్ సిస్టమ్ ఉండేందుకు పంపించినటువంటి శాటిలైట్ మిషన్నే IRNSS. దీన్ని నావిక్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? నావిక్. దీని పేరే నావిగేషన్ ఇన్ ఇండియన్ కాన్స్టలేషన్. అయితే ఈ మిషన్ని లాంచ్ చేసేటప్పుడు భారత ప్రభుత్వం కానీ ఇస్రో వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే శాటిలైట్లు పంపిస్తున్నాం, భారతదేశాన్ని మాత్రం ఎందుకు కవర్ చేద్దాం, అటు పాకిస్తాన్ని, అటు చుట్టుపక్కల ఉన్న దేశాన్ని భారతదేశం బౌండరీ నుంచి ఒక 1500 కిలోమీటర్ల అవతల దాకా స్కాన్ చేసి పెట్టుకుందాం. ఎందుకు పెట్టుకుందాం? అయితే ఆ కంట్రీలకు మనం హెల్ప్ చేయవచ్చు, ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు, లేదా మనకి ఏదైనా సైక్లోన్ వచ్చి ఎవరైనా తప్పిపోయినప్పుడు సముద్రంలో వాళ్ళని రెస్క్యూ చేసేందుకు, లేదా మనకి సంబంధించి మన బార్డర్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసేందుకు కూడా. ఎందుకంటే శాటిలైట్లు బార్డర్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటాయి కదా. బార్డర్లో ఎవరైనా లోపలికి వస్తున్నాడా, చైనా వాడు వస్తున్నాడా, ఇటు పాకిస్తాన్ వాడు వస్తున్నాడా, ఇటు బంగ్లాదేశ్ వాడు వస్తున్నాడా, అలా క్లియర్ కట్ ఇమేజ్లు దొరికేందుకు భారతదేశం బౌండరీ నుంచి 1500 కిలోమీటర్ల దూరం వరకు కూడా మనం మెజర్ చేయవచ్చు, అబ్జర్వ్ చేయవచ్చు. అంత పెద్ద ల్యాండ్ని కూడా అబ్జర్వ్ చేసేందుకు మనం IRNSS ఉపయోగించుకుంటుంటాం. IRNSSలో అండి 7 శాటిలైట్లు ఉంటాయండి. 7 శాటిలైట్లో 3 జియో స్టేషనరీ, 4 జియో సింక్రనస్. జియో స్టేషనరీ, జియో సింక్రనస్ అంటే ఇది భూమి అనుకోండి, భూమికి ఇది భూమధ్య రేఖ, ఈక్వేటర్కి ప్యారలల్గా భూమి యొక్క సర్ఫేస్ నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఈక్వేటర్కి ప్యారలల్గా ఇలా ఈ ఎత్తులో కనుక ఏదైనా ఆర్బిట్ ఉంటే దాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాం. ఈ ఆర్బిట్ యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ పెట్టినటువంటి శాటిలైట్ ఈరోజు 12 గంటలకు ఇక్కడ ఉంది అంటే తిరిగి 12 గంటలకు అక్కడే ఉంటుంది. అంటే ఆ శాటిలైట్ కదులుతున్నట్టు మీకు అనిపించదు అనమాట. భూమి కదులుతున్నప్పుడు ఆ శాటిలైట్ కూడా ఈక్వల్గా కదులుతుంది. ఇలా ఇది భూమి అనుకోండి, ఇలా నేను ఇక్కడ పాయింట్అవుట్ చేసి ఇలా చూస్తున్నా, ఇలానే ఉంటుంది. ఎవ్రీ టైమ్ యూ విల్ ఇమాజిన్ ఆ శాటిలైట్ నువ్వు చూస్తుంటే అది అక్కడ నుంచి కదిలినట్టు అనిపించదు అనమాట నీకు, కానీ అది తిరుగుతూనే ఉంటుంది. దోస్ ఆర్ కాల్డ్ జియో స్టేషనరీ ఆర్బిట్. జియో సింక్రనస్ అంటే ఈక్వేటర్కి ప్యారలల్ కాదు, ఇదే ఎత్తులో ఇలా ఇంక్లినేషన్లో ఉంటాయి, చాలా ఆర్బిట్స్ ఉంటాయి అన్నమాట. ఇవేంటి అంటే జియో స్టేషనరీకి అక్యురేసీని పెంచేందుకు జియో సింక్రనస్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ యువర్ IRNSS. సో వాట్ ఈస్ ద ఆన్సర్? యూ కెన్ జస్ట్ పాస్ అండ్ సీ దట్ ఎన్ని శాటిలైట్స్ పంపించాం? 7 శాటిలైట్స్, 3 జియో స్టేషనరీలో, 4 జియో సింక్రనస్లో. ఎత్తు ఎంతలో? 36,000 అడుగుల ఎత్తులో పెడుతున్నాం. ఎన్ని కిలోమీటర్ల వరకు? భారతదేశం యొక్క బౌండరీ నుంచి 1500 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు వెళ్తున్నాం. చూడండి, భారతదేశం దాటి పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, మయన్మార్ ఉంది, చాలా దేశాలు మనం ఇంక్లూడ్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, సో హౌ మెనీ కిలోమీటర్స్? 1500 కిలోమీటర్స్. ఇట్ వాస్ ఆప్షన్స్లో మీకు 5,000 కిలోమీటర్లు ఇచ్చాడు, అది కాదు, 1500 స్క్వేర్ కిలోమీటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకోటి చెప్తానండి, మనం జీపీఎస్ని యూజ్ చేస్తే అంత అక్యురసీ రాదండి ఇమేజ్. మనం యూజ్ చేసేటటువంటి IRNSS ఎంత అక్యురేట్ అంటే భూమిపై నుంచి 20 సెంటీమీటర్స్ హైట్లో ఉన్న ఆబ్జెక్ట్ని కూడా డిటెక్ట్ చేయగలుగుతుంది. 20 సెంటీమీటర్స్ ఆ పైన ఆబ్జెక్ట్స్ అన్నిటిని డిటెక్ట్ చేస్తుంది. హౌ మచ్? మినిమం 20 మీటర్ అక్యురసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న అక్యురేట్వి కూడా మనం వీ కెన్ డిటెక్ట్. చిన్న ఆబ్జెక్ట్ అయినా కనిపెట్టేస్తాయి. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, విత్ రిఫరెన్స్ టు ద ఇండియా శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కన్సిడర్ ద స్టేట్మెంట్స్. చెప్పాను కదా భారతదేశంలో డిఫరెంట్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయండి, దానికి సంబంధించి స్టేట్మెంట్స్. ఫస్ట్, PSLVs launch the satellites useful for Earth resource monitoring, whereas GSLVs are designed mainly to launch
communication satellites. Next, satellites launched by PSLV appear to remain permanently fixed in same position in the sky as viewed from the particular location on the earth. ఏమంటున్నాడు, పిఎస్ఎల్వి ద్వారా లాంచ్ చేసిన శాటిలైట్లు అంట అంతరిక్షంలో పెడితే అవి భూమిపై నుంచి చూసినప్పుడు ఎప్పుడు అక్కడే ఉన్నట్టు కనిపిస్తాయంట. అది కరెక్టా తప్ప? నెక్స్ట్, జిఎస్ఎల్వి మార్క్ 3 ఈజ్ 4-stage launch vehicle with first and start stages using solid rocket motors and the second stage and fourth stage using liquid rocket engines. ఇది తప్పు అండి, ఇది కూడా తప్పు. కేవలం స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ డస్ దస్ మీన్. ఆన్సర్ ఏంటండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1. భారతదేశంలో తరచుగా యూజ్ చేసేటివి 2 మేజర్ లాంచ్ వెహికల్స్ ఉంటాయి. ఒకటి పిఎస్ఎల్వి, ఇంకోటి వచ్చేసి జిఎస్ఎల్వి. పిఎస్ఎల్విలో 4 స్టేజెస్ ఉంటాయి. అంటే ఒక స్టేజ్ ఫైర్ చేస్తుంది, తర్వాత అది ఊడిపోతుంది, నెక్స్ట్ మళ్ళీ. అలా ఏమవుతుందంటే రాకెట్కి తరచుగా ఒక ట్రస్ట్ వస్తుంది, అంటే ఒక బూస్ట్ వస్తుంది ఇట్లా జుమ్ 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 అంటూ. సో పిఎస్ఎల్విలో 4 స్టేజ్లు ఉంటాయండి, స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సాలిడ్, నెక్స్ట్ లిక్విడ్, తర్వాత మళ్ళీ సాలిడ్, తర్వాత మళ్ళీ లిక్విడ్ ఉంటుంది. పిఎస్ఎల్వి శాటిలైట్స్ అండి, లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అది లో ఎర్త్ ఆర్బిట్, సన్ సింక్రనస్ ఆర్బిట్ వరకే వెళ్తాయి. పెద్ద దూరం వెళ్ళవు. 10,000 కిలోమీటర్లు వెళ్ళాలంటే దీంతో అంత సాధ్యం కాదు. ఆ శాటిలైట్ని ఏదైనా ఒక ఆర్బిట్లో పెట్టి తర్వాత తిప్పి కొట్టచ్చు, కానీ అంత పెద్ద దూరానికి పెట్టలేమన్నమాట. ఇప్పుడు భూమిపైన ఉన్నటువంటి రిసోర్సెస్, భూమిపైన నీళ్ళు ఎక్కడున్నాయి, కొండలు ఎక్కడున్నాయి, మైన్స్ ఎక్కడున్నాయి అని కనిపెట్టాలి అంటే శాటిలైట్ చాలా దూరంగా ఉండాలా, దగ్గర ఉండాలా? భూమికి దగ్గరనే ఉండాలి కదా. సో దగ్గరలో ఉండాలి అంటే పిఎస్ఎల్విని యూజ్ చేస్తాం ఫర్ ఎర్త్ రిసోర్స్ మానిటరింగ్. ఓకే, ఫర్ ఎర్త్ రిసోర్స్ మానిటరింగ్కి యూజ్ చేస్తాం. అయితే జిఎస్ఎల్వి వచ్చేసి పెద్ద శాటిలైట్ని లాంచ్ చేయడానికండి. ఎస్పెషల్లీ జిఎస్ఎల్వి యూసేజ్ వచ్చేసి కమ్యూనికేషన్ శాటిలైట్స్ని, టీవీ కమ్యూనికేషన్ కానివ్వండి, టెలిఫోన్ కమ్యూనికేషన్ కానివ్వండి, వీటి కోసం యూజ్ చేస్తామన్నమాట. అయితే జిఎస్ఎల్వి యొక్క స్పెషాలిటీ ఏంటంటే జియో స్టేషనరీ ఆర్బిట్ అని ఇంతకుముందు చూపించా కదా. జియో స్టేషనరీ ఆర్బిట్ ఎంత ఎత్తులో ఉంటుందండి? భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది భూమి అయితే ఈ భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక ఆర్బిటే దాని జియో స్టేషనరీ ఆర్బిట్. ఆ ఆర్బిట్లో పెడితే ఏమని చెప్పాను, ఆ శాటిలైట్ అక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది అని చెప్పాను కదా. సో అటువంటి శాటిలైట్స్ లాంచ్ చేయడానికి మనం జిఎస్ఎల్వి యూజ్ చేస్తాం. జిఎస్ఎల్విలో 3 స్టేజ్లు మాత్రమే ఉంటాయి. ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 3 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్, సెకండ్ స్టేజ్లో లిక్విడ్, ఫైనల్ స్టేజ్లో క్రయోజెనిక్ ఫేస్ అనే ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డిఫరెన్సియేషన్ మీకు తెలియాలి. సో అందుకు గాను మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఓన్లీ స్టేట్మెంట్ 1 అవుతుంది. పిఎస్ఎల్వి ఈజ్ యూజ్ ఫర్ ఎర్త్ రిసోర్స్ మానిటరింగ్, జిఎస్ఎల్వి యూజ్ ఫర్ కమ్యూనికేషన్ శాటిలైట్. పిఎస్ఎల్విలో 4 స్టేజ్లు, జిఎస్ఎల్విలో 3 స్టేజ్లు. ఇది హెవీ ఆబ్జెక్ట్స్ని తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తాం. జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే భూమి నుంచి 36,000 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్ళడానికి ఇది వాడితే, ఇది 36,000 కిలోమీటర్కి తీసుకెళ్లే కేపబిలిటీ దీనికి ఉండదండి. ఇది 3rd జనరేషన్ వెహికల్, ఇది 4th జనరేషన్ వెహికల్. 3G 4G సిమ్కు ఉన్నటువంటి తేడా తెలుసు కదా, అలానే లాంచ్ వెహికల్ కూడా తేడా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, యూ కెన్ జస్ట్ ఒకసారి పాజ్ చేసుకొని మీరు రాసుకోవచ్చండి. ఏ ఇయర్లో ఫస్ట్ పిఎస్ఎల్వి ఇండక్ట్ చేసాం, ఏ ఇయర్లో మనం జిఎస్ఎల్వి ఇండక్ట్ చేసాం, వాటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేది క్లియర్ కట్గా యూ కెన్ జస్ట్ పాజ్ అండ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ నేషనల్ స్పేస్ డే 2024? భారతదేశంలో ఫర్ ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ నేషనల్ స్పేస్ డే జరుపుకున్నామండి. ఆ స్పేస్ డే యొక్క థీమ్ ఏంటి అంటున్నాడు. ఈజ్ ఇట్ గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్, లేదా స్పేస్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్, లేదా టచింగ్ ద లైఫ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియా స్పేస్ సాగా, స్పేస్ ఏ హ్యూమన్ ఎండివర్? ఆన్సర్ వచ్చేసండి టచింగ్ ద లైఫ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియా స్పేస్ సాగా. 2023లో ఆగస్ట్ 23 రోజున, ఏ రోజు అండి? 23rd ఆగస్ట్ 2023 మనం చంద్రయాన్ 3 మిషన్ని పంపాం. ఏంటండి? చంద్రయాన్
3. ఈ చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ఫుల్ అయినందువలన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్ట్ 23ని నేషనల్ స్పేస్ డేగా డిక్లేర్ చేశారు. ప్రతి సంవత్సరం 2023 నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం మనం ఏ రోజు జరుపుకుంటామండి నేషనల్ స్పేస్ డేని? ఆగస్ట్ 23న. ఎందుకు జరుపుకుంటాం? చంద్రయాన్ 3 మిషన్ చంద్రుని పైన మొట్టమొదటిసారిగా ఒక ఆర్బిటార్ని అలానే ఒక ల్యాండర్ని, అది కూడా మూన్ యొక్క సౌత్ పోల్, చంద్రుని యొక్క సౌత్ పోల్ రీజన్ అనేది అంత ఈజీ కాదండి ల్యాండ్ చేయడంలో. భారతదేశం మొట్టమొదటి దేశం అండి, ద ఫస్ట్ కంట్రీ టు ప్లేస్ ఏ ల్యాండర్ ఆన్ మూన్స్ సౌత్ పోల్. మూన్ యొక్క సౌత్ పోల్ పైన ల్యాండర్ని ప్లేస్ చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం. అంటే అక్కడ ఒక రోబోట్ని పెట్టింది మనం. ఓకే, సో ఆ అచీవ్మెంట్కి గాను మనకు నేషనల్ స్పేస్ డేని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామండి? 23rd ఆగస్ట్. దేనికి? చంద్రయాన్ 3 మిషన్ యొక్క సక్సెస్కి గాను మనం జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? నేషనల్ స్పేస్ డే థీమ్ ఈజ్ టచింగ్ లైఫ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియా స్పేస్ సాగా. టచింగ్ లైఫ్స్ వైల్ టచింగ్ ద మూన్, ద ఇండియాస్ స్పేస్ సాగా. నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. శాటిలైట్స్ యూజ్డ్ ఫర్ టెలికమ్యూనికేషన్ రిలే ఆర్ కెప్ట్ ఇన్ ద జియో స్టేషనరీ ఆర్బిట్. ఇంతకుముందే చూసాం కదా, జియో స్టేషనరీ ఆర్బిట్లో జిఎస్ఎల్వి యూజ్ చేసి ఏం శాటిలైట్లు పెడతా అన్నాం? కమ్యూనికేషన్ శాటిలైట్స్. అదే ఇక్కడ ఇచ్చాడు. ఏ శాటిలైట్ ఈజ్ సెట్ టు బి ఇన్ సచ్ ఆర్బిట్ వెన్. అంటే కమ్యూనికేషన్ శాటిలైట్ జియో స్టేషనరీలో ఆర్బిట్లో ఉంది అంటే దాని అర్థం ఏంటిరా బాబు అంటున్నాడు. లెట్స్ సి. ద ఆర్బిట్ ఈజ్ జియో సింక్రనస్. కరెక్టే కదండి, శాటిలైట్ కమ్యూనికేషన్ జియో సింక్రనస్లో పెడతారని చెప్పా కదా. నెక్స్ట్, ద ఆర్బిట్ ఈజ్ సర్క్యులర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జియో స్టేషనరీ ఆర్బిట్ ఈజ్ ఎ సర్క్యులర్ ఆర్బిట్. ద ఆర్బిట్ లైస్ ఇన్ ఎ ప్లేన్ ఆఫ్ ద ఎర్త్ ఈక్వేటర్. చెప్పాను కదా, భూమి యొక్క భూమధ్య రేఖకి ప్యారలల్గా ఉంటుందని. నెక్స్ట్, ద ఆర్బిట్ ఈజ్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 22,000 కిలోమీటర్స్. ఎంత అని చెప్పానండి? 36,000 కిలోమీటర్లు అని చెప్పాయి కదా. ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుందా అప్పుడు? సో దిస్ ఈజ్ రాంగ్. రెస్ట్ 1, 2, 3 అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. లెట్స్ సీ వాట్ వాజ్ ద క్వశ్చన్. కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే, వాట్ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్? 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. డయాగ్రామ్లో చూడొచ్చండి. దిస్ ఈజ్ యువర్ జియో స్టేషనరీ ఆర్బిట్. ఇది ఒక సర్క్యులర్ ఆర్బిట్ అండి. అంటే భూమధ్య రేఖకి ప్యారలల్గా అంతరిక్షంలో ఒక సర్కిల్ గీసాను అనుకోండి, 36,000 కిలోమీటర్ల అడుగుల ఎత్తులో గీసినానంటే అప్పుడు నీకు వచ్చేది జియో స్టేషనరీ. జియో సింక్రనస్ అంటే ఈ జియో స్టేషనరీని కొంచెం ఇట్లా ఇంక్లైన్ చేశాను అనుకోండి, ఇట్లున్న దాన్ని ఇట్లా చేశాను అనుకోండి, దాన్ని జియో సింక్రనస్ అని పిలుస్తూ ఉంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ మెనీ కిలోమీటర్స్? 36,000 కిలోమీటర్లో ఉంటే దాన్ని జియో స్టేషనరీ అంటాం. ఇక్కడ పెట్టే శాటిలైట్స్ ఏంటి? కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఈ ఆర్బిట్లో పెడితే ఏమవుతుంది? ప్రతిరోజు ఒకే టైంలో భూమిపైన అక్కడే ఉంటుందన్నమాట, కదులుతున్నట్టు కనిపించదు నీకు. నెక్స్ట్ క్వశ్చన్. బై విచ్ ఇయర్ ఇండియా వాంట్స్ టు ఆపరేషనలైజ్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్. చెప్పాను కదా, క్యాబినెట్ వారు నిర్ణయం తీసుకున్నారు, భారతీయ అంతరిక్ష స్టేషన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పా. ఏ ఇయర్ కల్లా అండి? 2035 కల్లా. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ హియర్? 2035. భారతీయ అంతరిక్ష స్టేషన్లో ఫస్ట్ మిషన్ కింద 2028 కల్లా కనీసం భారతీయ అంతరిక్ష స్టేషన్కి సంబంధించిన ఒకానొక పార్ట్ని మనం అంతరిక్షంలో పెట్టాలి కదా. ఒకటే రోజులో అయ్యేది కాదు కదండి. ఒక ఇల్లు కడుతున్నామంటే ఫస్ట్ బ్రిక్స్ పెడతాం, దానికి మళ్ళీ ఇంకేమైనా చేస్తాం. సో అలా అటాచ్ చేసుకుంటూ వెళ్తేనే మనకు ఒక స్టేషన్ తయారవుతుంది అంతరిక్షంలో. సో దానికి సంబంధించిన ఫస్ట్ మాడ్యూల్ని ఎప్పటికల్లా లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు? 2028 కల్లా. దాన్ని ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలంట? 2025 కల్లా. ఇంతకుముందు స్పార్టెక్స్ అనే మిషన్ చూశారు కదా, అక్కడ ఏం చేశాం? 2 శాటిలైట్లని అంతరిక్షంలోనే అటాచ్ చేయడానికి ప్రయత్నించాం. ఆ ప్రయత్నం ఎందుకు చేస్తున్నామండి ఇప్పుడు? ఎందుకు చేస్తున్నామంటే 2035 కల్లా మనకు అక్కడ ఇల్లు తయారు కావాలి అంటే అలాంటివి ఎన్నో అటాచ్ చేస్తేనే మన ఇల్లు తయారవుతుంది. దట్ ఈస్ అవర్ భారతీయ అంతరిక్ష స్టేషన్. ఫస్ట్ మిషన్ ఎప్పుడు? 2028లో ఫస్ట్ లాంచ్ చేస్తాం. కంప్లీట్ ఎప్పటికల్లా చేస్తున్నాం? 2035. మై ఫ్రెండ్స్ అనొచ్చు మీరు, సార్ భారతదేశమే కాకుండా ఇంకేదైనా దేశానికి తన సొంత స్పేస్ స్టేషన్ ఉందా? ఎస్, చైనా వచ్చేసి ఆల్రెడీ తన సొంత స్పేస్ స్టేషన్ నిర్మించుకుందండి. దాని పేరు వచ్చేసి టియాన్వెన్ స్పేస్ స్టేషన్. ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, కంప్లీట్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడున్నటువంటి
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వచ్చేసి దాంట్లో చైనా ఒక మెంబర్ కాదు. దాన్ని తయారు చేసినటువంటి కంట్రీలో ఒక 12 కంట్రీస్ ఉన్నాయండి. ఆ 12 కంట్రీస్లో ఇండియా లేదు, చైనా లేదు. మనం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళాలంటే ప్రతిసారి 12 కంట్రీస్ యొక్క పర్మిషన్ కావాలి. యూరోప్లో ఉన్నటువంటి కంట్రీస్ యూఎస్ఏ, కెనడా, జపాన్ వీళ్ళే తయారు చేశారు. ముఖ్యంగా యూఎస్ఏ, కెనడా, జపాన్ అండ్ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్. సో వీళ్ళకి పర్మిషన్ కావాలి. ఇక్కడ మనకి ఫుల్ యాక్సెస్ కూడా ఉండదు. వాళ్ళ మొనోపోలీ ఉంది. వాళ్ళ మొనోపోలీ ఎందుకు ఉండాలి, మనది మనకు ఉంటే బెటర్ కదా అని చెప్పేసి చైనా వాడు స్టార్ట్ చేశాడు. చైనాని కూడా మనం బీట్ చేయాలంటే మనం కూడా స్టార్ట్ చేసుకుందామండి భారతీయ అంతరిక్ష స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎవరిది, యుఎస్ అండ్ అదర్ కంట్రీస్. దాదాపు 12 కంట్రీస్ ఉన్నాయి అందులో మెంబర్స్. చైనా యొక్క సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పేరు తియాన్వెన్. భారతదేశం యొక్క పేరు భారతీయ అంతరిక్ష స్టేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద యాక్సియం 4 మిషన్. యాక్సియం 4 మిషన్కి సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇట్ విల్ బీ ద ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు ద మార్స్. నెక్స్ట్, ఇట్ విల్ బీ ప్యూర్లీ రోబోటిక్ మిషన్. ఇట్ ఈస్ ఎ జాయింట్ మిషన్ బై ఇస్రో అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. కింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని అడుగుతున్నాడు. కింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా తప్పే అండి. నన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. లెట్ మీ టెల్ యూ అబౌట్ ద యాక్సియం 4 మిషన్. ఓకే, యాక్సియం 4 వచ్చేసి ఒక ప్రైవేట్ స్పేస్ మిషన్ అండి. ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చేసేటటువంటి స్పేస్ మిషన్. అది యూఎస్ఏకి చెందినటువంటి ఒక ప్రైవేట్ ఏజెన్సీ చేసేటటువంటి స్పేస్ మిషన్. దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే మనిషిని, హ్యూమన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్ళగలగాలి. అయితే ఈ మిషన్లో భారతదేశానికి చెందినటువంటి 2 వ్యోమగాములకి చోటు తగ్గింది. హౌ మెనీ పీపుల్? 2 ఆస్ట్రోనాట్స్ ఫ్రమ్ ఇండియా. దీని యొక్క ఎయిమ్ ఏంటి? మనిషిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తీసుకెళ్ళాలి. భారతదేశం నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 2 సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ పేర్లు కూడా నేను మీకు చూపిస్తాను. ఈ యొక్క మిషన్ ఏంటండి? ఇట్స్ ఏ ప్రైవేట్ స్పేస్ మిషన్ టు టేక్ హ్యూమన్ ఇన్ టు ద స్పేస్. మరి ఒకటైనా టాలీ అయిందా అండి? ఏంటంట? మిషన్ టు ద మార్స్ అంట. ఆల్రెడీ అయిపోయింది మనకి మంగళయాన్ మిషన్ కదా, ఇది కాదు కదా. ప్యూర్లీ రోబోటిక్ అంట. కాదు, మనిషిని తీసుకెళ్తున్నాం. ఇది కూడా తప్పు. ఇది ఎవరితో చేస్తున్నామండి? ఒక ప్రైవేట్ కంపెనీ, యూఎస్ బేస్డ్ ప్రైవేట్ కంపెనీ. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని ఇచ్చాడు. ఇది కూడా తప్పే. సో వన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ విత్ రెస్పెక్ట్ టు యాక్సియం 4 ఆర్ గగన్యాన్ మిషన్ ఈజ్, గగన్యాన్ మిషన్కి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి ఒక 4 పైలట్స్ని మనం సెలెక్ట్ చేశామండి. వారి 4 పేర్లు తెలియడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్ ఫర్ ద స్పేస్ బేస్డ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ గ్రూప్ 2. ఏంటండి 4 పేర్లు? గ్రూప్ క్యాప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ క్యాప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, మరియు గ్రూప్ క్యాప్టెన్ ఆనంద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా అనే ఈ 4 మనం సెలెక్ట్ చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాం. ఇందులో 3 అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. అయితే ఈ యాక్సియం 4 మిషన్లో ఈ 3 గగన్యాన్ మిషన్ లేట్ అవ్వబోతుంది కదా 2025-26, వీళ్ళని కొంచెం ముందుగానే ఒకసారి అంతరిక్షంలోకి తీసుకొస్తే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంలో 2 పర్సన్స్ని, బాలకృష్ణన్ నాయర్ మరియు శుభాంశు శుక్లా గారిని, వీళ్ళిద్దరిని మనం యాక్సియం 4 మిషన్ ద్వారా ముందుగానే అంతరిక్షంలోకి పంపించబోతున్నాము. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హూ ఆర్ ద 2 పర్సన్స్? శుభాంశు శుక్లా అండ్ బాలకృష్ణన్ నాయర్. వీళ్ళిద్దరు కూడా యాక్సియం 4 మిషన్లో సెలెక్ట్ అయ్యారు. యాక్సియం 4 మిషన్ ఏంటండి? మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి హ్యూమన్ని పంపించడం. నాసాతో కొలాబరేట్ అయి చేస్తున్నాం. ఇట్స్ ఏ ప్రైవేట్ స్పేస్ మిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, నిస్సర్. నిస్సర్ శాటిలైట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ జాయింట్లీ బై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ వాట్ ఈజ్ ద అదర్ స్పేస్ ఏజెన్సీ. ఏంటండి? నిసర్ అనే శాటిలైట్ భారతదేశం యొక్క ఇస్రో ఏ స్పేస్ ఏజెన్సీతో కలిసి తయారు చేస్తుంది అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే అది నాసాతో కలిసి తయారు చేస్తుందండి. వాట్ ఈస్ దిస్ నిసర్? నిసర్ అంటే నాసా, ఇస్రో సింథటిక్ ఆర్పేచర్ రేడార్. ఏంటండి? నాసా, ఇస్రో సింథటిక్ ఆర్పేచర్ రేడార్. ఇది అంతరిక్షంలో మనిషి పెట్టబోయేటటువంటి అతిపెద్ద రేడార్ అండి. దీన్ని మనం ఇస్రో వారితో కొలాబరేట్ చేస్తున్నాం. అయితే ఇస్రో వాళ్ళు ఎక్విప్మెంట్ తయారు చేసి భారతదేశానికి పంపిస్తారు. దాంట్లో నాసా వాళ్ళు
ఈ యొక్క ఎక్విప్మెంట్ తయారు చేసి భారతదేశానికి పంపిస్తారు. ఇస్రో వాళ్ళు దానికి లాంచ్ వెహికల్ సపోర్ట్ ఇస్తున్నారు, ప్లస్ కొంత టెక్నాలజీ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. మొత్తం శాటిలైట్ మ్యాక్సిమం నాసా వాళ్ళు తయారు చేసి పంపిస్తే ఇండియాలో మనం ఏం చేస్తామంటే దాన్ని లాంచ్ చేస్తూ ఉంటాం. నాసా ఇస్రో సింథటిక్ ఆర్పేచర్ రేడార్, ఇస్రో మరియు నాసాతో కలిసి చేసినటువంటి ప్రాజెక్ట్ 2025 కల్లా లాంచ్ చేయబోతున్నాము. దీంట్లో 2 రకాల బ్యాండ్స్ ఉంటాయండి. కమ్యూనికేషన్లో బ్యాండ్స్ ఉంటాయన్నమాట. ఆ కమ్యూనికేషన్ బ్యాండ్స్లో ఇస్రో వాళ్ళు ఎస్ బ్యాండ్ ఇస్తే నాసా వాళ్ళు ఎల్ బ్యాండ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత లాంచ్ చేసేది మాత్రం భారతదేశం అండి. ఎవరు లాంచ్ చేయబోతున్నారు? భారతదేశం. దిస్ ఈజ్ హౌ a NASA ISRO synthetic aperture radar looks like. It's an ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. ఎర్త్ పైన ఉన్నటువంటి రిసోర్సెస్, క్లైమేట్ చేంజెస్, ఎన్విరాన్మెంట్ని మానిటర్ చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అండి. నాసా ఇస్రో సింథటిక్ ఆర్పేచర్ రేడార్ ఇప్పటి వరకు నాసా పంపినటువంటి మిషన్స్లో ఉన్నటువంటి అతిపెద్ద యాంటీనా ఇది. యాంటీనా ఇంత పెద్ద యాంటీనా ఎక్కడ లేదు. సో దిస్ మిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ నాసా. Next important question. Consider the following statements about the James Webb Telescope. First statement. It is the largest observatory ever launched into the space. It has been developed by NASA in partnership with European Space Agency and Canadian Space Agency. కింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆర్ రాంగ్? కరెక్ట్ అంటే ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్. సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఈజ్ కరెక్ట్. ఫ్రెండ్స్, అంతరిక్షంలో ఒకానొకప్పుడు హబుల్ టెలిస్కోప్ అని ఒక టెలిస్కోప్ ఉండేది. మనం అంతరిక్షంలో ఉన్నటువంటి దూరపు ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేసేందుకు. దాన్ని డీకమిషన్ చేసేసి నాసా వాళ్ళు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు కెనేడియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ని తయారు చేసి దాన్ని అంతరిక్షంలో పెట్టడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు అబ్జర్వ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద యూనివర్స్. ఈ అంతరిక్షం ఎలా పుట్టిందో ఆ యొక్క ఎవల్యూషన్ని స్టడీ చేసేందుకు మనం పంపినటువంటి ఒక శాటిలైట్ టెలిస్కోపే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి ఒక 2 పాయింట్స్ మనం రాసుకుందామండి. దిస్ ఈజ్ హౌ ఎట్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లుక్స్ లైక్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆప్టికల్ టెలిస్కోప్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్. దీన్ని మనం ఎక్కడ ప్లేస్ చేసామంటే అండి లెగ్రాంజీ పాయింట్ L2. మీకు ఇంతకుముందు ఒక ఫిగర్ చూపించాను కదా, ఇది సన్, ఇది ఎర్త్ అన్నప్పుడు ఇక్కడ వచ్చేదేంటి L1, ఇక్కడ L3, ఇక్కడ వచ్చేదేంటి L2. ఇప్పుడు ఏంటండి L2 దగ్గర నుంచి కనుక చూసినాం అనుకోండి, మనకి భూమి తర్వాత ఉన్నటువంటి పూర్తి అంతరిక్షం, పూర్తి ప్లానెట్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. మనకి భూమి కూడా అడ్డు రావట్లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను L1 దగ్గర పెట్టి నేను అంతరిక్షాన్ని చూస్తా సార్ అంటే కుదురుతుందా? ప్రతిసారి భూమి అడ్డొస్తుంటుంది. అందుకే L2 దగ్గర ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని పెట్టి మనం దీన్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు లాంచ్ చేసాం? 2021లో. ఎవరు లాంచ్ చేశారు? నాసా. తయారు చేసింది ఎవరు? నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఎక్కడ పెట్టాం? లెగ్రాంజియన్ పాయింట్ L2. ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది? 5 to 10 years. వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. You can just pause it and write it down. Very very important. Next, last question for this session. Which of the following statements is or are correct regarding the Indian National Space Promotion and Authorization Center? IN-SPACE అనే ఆర్గనైజేషన్కి సంబంధించి కింది ఇచ్చినటువంటి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేసి అడుగుతున్నాడు. లెట్స్ సీ. IN-SPACE is to work as a single window nodal agency for usage of ISRO facilities by non-governmental private agencies. It is to oversee the space activities of non-governmental private agencies, including the building of launch vehicles and satellites. ఏంటంటే భారతదేశంలో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇస్రో యొక్క ల్యాబ్ ఫెసిలిటీస్ని వాడుకోవాలంటే దాన్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే ఈ ఇండియా స్పేస్ అనే ఒక ఆర్గనైజేషన్ అంట. అదే కాకుండా భారతదేశంలో లాంచ్ వెహికల్ని యూజ్ చేయాలన్నా, లాంచ్ ప్యాడ్ని యూజ్ చేయాలన్నా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఈ ఇండియా స్పేస్ పర్మిషన్ కావాలంట. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటే బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఫ్రెండ్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో స్పేస్ సెక్టార్లో రిఫార్మ్స్ జరిగాయి. ఆ రిఫార్మ్స్లో మనము 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ని లాంచ్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసి IN-SPACE, ఇంకోటి వచ్చేసి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ 2 ఆర్గనైజేషన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందండి.
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి ఇస్రో వాళ్ళు చాలా టెక్నాలజీస్ తయారు చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాకెట్ చూస్తే రాకెట్కి పెయింట్ ఉంటుంది కదా, ఎప్పుడు పెయింట్ వేసి ఉంటుంది రాకెట్కి. ఈ రాకెట్ పెయింట్ వేసి ఉంటాం, కానీ రాకెట్ కింద ఎట్లా చాలా వేడితో బర్న్ అవుతుంటుంది, కానీ ఆ పెయింట్ కరిగిపోవడం మనం చూసామో చూడము. అంటే ఇస్రో దగ్గర ఎలాంటి పెయింట్ ఉందంటే ఎంత పెద్ద ఫైర్ వచ్చినా కానీ ఆ పెయింట్ అనేది కరిగిపోదు. సో దిస్ పెయింట్ కెన్ బి యూస్డ్ ఇన్ పెయింటింగ్ అవర్ హోమ్స్ విచ్ కెన్ బి మేడ్ ఫైర్ ప్రూఫ్ కదా. మన ఇళ్ళని మనం ఈ పెయింట్తో చేసామనుకోండి, మన ఇంట్లో మనకి ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ ఫైర్ పక్క రూమ్కి స్ప్రెడ్ అవ్వదు, ఆ ఫైర్ అక్కడే క్లోజ్ అయిపోతుంది. సో అలాంటి చిన్న చిన్న టెక్నాలజీస్ చాలా ఉంటాయి ఇస్రో దగ్గర. వీటిని కమర్షియలైజ్ చేసేందుకు, ప్రజలకు తీసుకెళ్లేందుకు, ప్రైవేట్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు అవి డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను ఆర్గనైజేషనే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. అయితే ఎగ్జాంపుల్ నేను ఒక ప్రైవేట్ కంపెనీని అనుకుందాం. నేను ఒక లాంచ్ వెహికల్ని లేదా ఒక శాటిలైట్ని తయారు చేద్దాం అనుకుంటా. ఈ శాటిలైట్ పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేసుకునేందుకు నా దగ్గర ల్యాబొరేటరీ ఉండదు. అది టెస్ట్ చేసుకోవాలంటే ఇస్రో దగ్గరికి పోయి, సార్ మీ ల్యాబొరేటరీ నాకు వారం రోజులు అప్పివ్వండి, నేను ఈ శాటిలైట్ టెస్ట్ చేసుకుని వెళ్తాను అంటాం. మరి ఆ పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? ఇస్రో ఏమో రీసెర్చ్ చేయాలి, సైంటిస్టులు అందరూ కూడా దాంట్లోనే పని పెట్టుకొని ఉండాలి. రీసెర్చ్ వదిలేసి అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారా? చూసుకోకూడదు కదా. అలా ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ టాస్కులు చూసుకునేందుకు మనం ఫామ్ చేసినటువంటి ఆర్గనైజేషనే ఇండియా స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్. So these are two very important organizations. You can just pause and write down about New Space India organization and also InSpace from this slide. So my friend, ఇది మన ఫస్ట్ సెషన్. మన ఫస్ట్ సెషన్ తర్వాత ప్లీజ్ గివ్ us comments so that we can improve ourselves and also give you all the important topic based questions from the current affairs and also from your syllabus majorly, so that you can clear this exam with ease. Thank you everyone. Thank you.